ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జూన్ 25 నుండి ఏటీఎం కార్డులు వాడేవారందరికీ షాక్. అంటే ఈ బ్యాంకు ఆ బ్యాంకు కాదు, అన్ని బ్యాంకులకు సంబంధించి వాడేవారందరికీ కేంద్రం షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే, బ్యాంకులో ఉన్న నగదు చేతిలోకి రావాలంటే మీడియేటర్గా ఏటీఎం ఉండాల్సిందే కదా, లేదంటే గంటల తరబడి బ్యాంకులో నిలబడి విత్డ్రా చేసుకోవాలి. ఏటీఎం కార్డు జారీ చేసే బ్యాంకులు కొన్ని ఏటీఎం లావాదేవీలను మాత్రమే ఉచితంగా అనుమతిస్తుంది. ఆ పరిధి దాటితే ఛార్జీలు వసూలు చేసింది. ఒకవేళ మన కార్డు ఒక బ్యాంకుది అయి ఉండి మనం ఇంకో బ్యాంక్ ఏటీఎం నగదు ఉపసంహరణ చేసుకుంటే ఆ బ్యాంకు కొంత ఛార్జీలు చెల్లిస్తుందని, అది కూడా ఖాతాదారు నుంచే వెళ్తుందని, దాన్నే ఇంటర్చేంజ్ ఛార్జీ అంటారు. ఇక ఏటీఎం పరిశ్రమ సమాఖ్య ఆ ఏటీఎంలో నగదు విత్డ్రా కోసం కస్టమర్లు చెల్లించే ఇంటర్చేంజ్ ఫీజును పెంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎదుట తమ ప్రతిపాదన పెట్టింది. ప్రతి లావాదేవీలను గరిష్టంగా ₹23 పెంచాలని కోరుతుంది. ప్రస్తుతం బ్యాంకులు తమ ఖాతాదారులకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో నెలలో 5 ఉచిత లావాదేవీలు అందిస్తున్నాయి. ఇది ఇతర బ్యాంకు ఏటీఎంను ఉపయోగిస్తే 3 లావాదేవీలు ఉచితం. ఇక ఏటీఎం తయారీ సంస్థ ఏజీఎస్ ట్రాన్సాక్షన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్లానీ జాన్స్ మాట్లాడుతూ, 2 నెలల క్రితం ఇంటర్చేంజ్ రేట్ను పెంచారు. ఇప్పుడు కూడా పెంచాలని తాము ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సిఏటీఎం అనగా ₹21 పెంచాలని కోరగా, మరికొందరు ఏటీఎం తయారీదారులు ₹23 పెంచాలని ప్రతిపాదించారు. గతంలో దీన్ని పెంచారు, కానీ ఇప్పటి చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అందరూ కలిసి పెంచాలని కోరుతున్నారని నేను భావిస్తున్నా. వారు కూడా చాలా తక్కువ మాత్రమే ప్రతిపాదన చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనివల్ల కస్టమర్లకు మరోసారి ఊహించని విధంగా ఏటీఎం కార్డులు వాడేవారికి ఛార్జీలు అయితే మొత్తం మోగబోతుంది. ఇదే ఓకే అయితే ఆర్బీఐ త్వరలోనే ఏటీఎం